జయ శ్రీదత్త, జయ గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. శ్రీ స్వామివారి బోధ ఊరట చెందిన దంపతులు. 55వ రోజు సత్యనారాయణమ్మ గారిని కనిగిరిలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత శ్రీ స్వామివారిని శ్రీధర్రావు దంపతులు కలిశారని మాట్లాడదాం రమ్మని ఆ దంపతులను ఆశ్రమంలోనికి తీసుకువెళ్లారు. శ్రీ స్వామివారికి ఎదురుగా కూర్చున్నారు ప్రభావతి శ్రీధర్రావు గారు. అమ్మా, ఏదో దుష్టశక్తి మీ బంధువు రూపంలో వచ్చి మీ అత్తగారి మనసంతా విరిచేసి ఆవిడను మీకు కాకుండా చేసిందని మీరు భావిస్తున్నారు కదా. ఎంత వెర్రి తల్లివమ్మా. ఆ వచ్చిన ఆవిడ మీ పాలిట దుష్టశక్తి కాదు, మీకు అయాచితంగా పరోక్షంగా మేలు చేయటానికి వచ్చిన దేవత అని భావించండి. శ్రీధర్రావు గారు, నేను మొదటిసారి మొగల్చెర్లలో మీ ఇంటికి వచ్చిన రోజే మీతో ఒక మాట చెప్పాను, గుర్తుందా? మీ అమ్మగారికి మృత్యువు పొంచి ఉంది, ఆమెను రామనామం విడవకుండా చేసుకోమని చెప్పండి అన్నాను. నేను కూడా ఆమెతో మీ ఇంట్లో ఉన్న కాలంలో చెప్పి ఉన్నాను. ఆమె బాధ్యతను మీ నుంచి తొలగించటానికి దైవం ఆ బంధువుని ఇక్కడికి పంపాడు. ఈ అవసాన కాలంలో మీ తల్లిగారు పడే బాధను మీరు చూడలేరు, పడలేరు. ఎక్కువ సమయం లేదామెకు. కొద్ది రోజులలోనే వైద్యులు కూడా ఇది నిర్ధారిస్తారు. ఇక మీరిద్దరూ ఆమెకు చేసిన సేవా ఫలితం ఎక్కడికి పోదు. మిమ్మల్ని ఇప్పుడు విమర్శించిన వ్యక్తులందరూ మళ్ళీ మిమ్మల్ని కీర్తించే రోజు వస్తుంది. ఇక్కడ నుంచి మీ బంధాలన్నీ ఒక్కొక్కటిగా విడిపోతూ ఉంటాయి. ఇది మీకు మరో జన్మగా అనుకోకండి. మీకు దైవం కొన్ని బృహత్కర బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడు. అవి మీరు నెరవేర్చాలి. అందుకు ముందుగా ఈ ప్రతిబంధకాలు తొలగిపోవాలి. ఆ ఏర్పాట్లలో భాగమే ఆ బంధువు మీ వద్దకు రావటం. ఒక కష్టం, ఒక సుఖం, ఒక దుఃఖం, ఒక సంతోషం, వీటన్నిటినీ తట్టుకొని ఒక స్థిర చిత్తం మీకు కలగాలని, వీటన్నిటికీ ప్రేరణే ఈనాడు ఆ భగవంతుడు చేసిన ఏర్పాట్లు. మరో ముఖ్య విషయం, త్వరలో నా పరంగా మీ మీద పెద్ద భారం పడబోతుంది. అందుకు మీరు సంసిద్ధులు కావాల్సిన అవసరం ఉంది. ఇక మనసు గట్టిగా చేసుకోండి, నిశ్చింతగా ఉండండి. ఏ బాధ, ఏ సంతోషం ఏ మార్గం నుంచి వేరు చేయలేవు. ఈ ఆశ్రమం కూడా క్షేత్రంగా మారుతుంది. అప్పుడు అందరూ మీ గురించి ముచ్చటించుకుంటారు. అమ్మా, నీవు రచయిత్రివి. నా చరిత్ర వాసే రోజులు వస్తాయి. ఇక ఎక్కువ ఆలోచించకండి, శుభం జరుగుతుంది అన్నారు. శ్రీ స్వామివారి బోధ ఆ దంపతులకు ఎనలేని మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. మన వంతు కర్తవ్యం మనం చక్కగా నెరవేర్చాలి, ఫలితాన్ని ఆ దైవానికి వదిలేద్దాము అనే భావనలోకి వచ్చేశారు. ఆ రోజు నుంచి వారి జీవితంలో పెనమార్పు తీసుకొచ్చింది. పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం వైపు వారి జీవనయానం సాగటానికి తోడ్పడ్డది. శ్రీ స్వామివారి సేవ అనేది తమ జీవితంలో ముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఎందరో సాధకులు, ముముక్షువులు, పండితులు శ్రీ స్వామివారిని దర్శించడానికి మొగల్చెర్లకు రాసాగారు. వారిని ఆదరించటం, సత్సంగ గోష్ఠులు, ఇలా నిత్యం ఓ దైవిక వాతావరణం ఆ దంపతుల చుట్టూ ఏర్పడిపోయింది. వారు అందరూ అందులో ఇమిడిపోయారు. ప్రభావతి గారిని తేలుకుట్టడం, అహంకార నిర్మూలనం రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిద్దాము. పావని నాగేంద్ర ప్రసాద్, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం. స్వామివారిని దర్శించే వారికి అన్ని వేళలా మందిరము తెరవబడి ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకొని తమ యొక్క ఇతి బాధల నుంచి విముక్తి పొందండి. సాక్షాత్ దత్తుడే అక్కడ ఉన్నాడు. మొదటి అవతారమైనటువంటి దత్తాత్రేయ స్వామి పాదాలను అక్కడ ఒక రావి చెట్టు కింద గురువు రూపంలో రావి చెట్టు సాక్షాత్ అక్కడ నిలువెత్తు సాక్ష్యంగా త్రిమూర్తులైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు, అలాగే మొదటి దత్తాత్రేయుల స్వామివారు, ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయ స్వామివారు, అలాగే మరో అవతారమైనటువంటి గురువుల అవతారమైన శ్రీ సాయిబాబా వారు కూడా ఉన్నారు. మీకు ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ఇతిబాధలు ఉన్నా
ఒక్కసారి ఆ గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. ఒక్క శనివారం రోజు మాత్రం ఆయన మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామివారి సేవకు వెళ్తారు. ఆ రోజున దూరం నుంచి దర్శన భాగ్యం ఉంటుంది. మిగతా అన్ని రోజులు స్వామివారి సమాధిని ముట్టుకునే భాగ్యము, మనకు కష్టాలను స్వామివారికి డైరెక్ట్గా చెప్పుకునే భాగ్యము కల్పించారు మందిరం వాళ్ళు. ఈ మందిరము అన్ని వేళలా ఓపెనే ఉంటుంది. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మధ్యాహ్నం పూట ప్రతి ఒక్కరికి ఉచిత అన్నప్రసాదము అందుతుంది. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోండి. జయ శ్రీదత్త, జయ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. జయ శ్రీదత్త, జయ గురుదత్త. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంగా భావిస్తూ ముగిస్తున్నాను.